సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం మెరుదొడ్డి మండల కేంద్రంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణ మండపంలోని బుధవారం రోజున నైపుణ్య యూత్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో బ్లడ్ డొనేషన్ క్యాంపు శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణ మండపంలో నిర్వహించారు. జనని వాలంటరీ బ్లడ్ సెంటర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు తోట కమలాకర్ రెడ్డి, జనని వాలంటరీ బ్లడ్ సెంటర్ ఇన్ఛార్జ్ లక్ష్మి మాట్లాడుతూ ఉదయం నుండి యువకులు రక్తదానం చేసేందుకు మహిళలు, యువకులు భారీగా తరలి రావడం చాలా సంతోషంగా ఉందని, ప్రతి ఒక్కరూ రక్తదానం చేసి ప్రమాదవశాత్తు లోనై ఉన్న ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుందని, రక్తదానం చేస్తే అనారోగ్యాల పాలు అవుతారని అపోహలు నమ్మొద్దు అని, ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉండవని, ప్రతి ఒక్కరూ రక్తదానం చేసి ఇతరులకు సహాయపడే విధంగా ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో నైపుణ్య ఆర్గనైజేషన్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నైపుణ్య ఆర్గనైజేషన్ నుంచి ఈ రోజు ఆర్గనైజేషన్ చేశారు. చాలా యాక్టివ్గా ఉంది ఇక్కడ. ఇంకా నేను అనుకున్నాను విలేజ్ కదా, ఇక్కడ కొంటారో లేదనుకున్నాను. కానీ ఇక్కడ రాకపోతే నుంచే ఇక్కడ అందరి నుండి అందరూ ఏదో ముందు రక్తదానం చేయడానికి చాలా ఉత్సాహంగా ఉన్నారు. మీకు ఎప్పుడు జనని ఆర్గనైజేషన్ ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటుంది. ఎనీ టైం 24 hours మీరు ఒక ఫోన్ కాల్ చేసినా మీకు సర్వీస్ ఇవ్వడానికి మేము ఉన్నాం. 20 years నుంచి మేము సర్వీస్ చేస్తాము. నాది మెదక్ జిల్లాని, మెదక్లో కొచ్చంపల్లి విసేది. నేను సిద్దిపేట ఎప్పుడు మా పుట్టింటి లాగా ఇప్పుడు మాకు ఎప్పుడు క్యాంపులు ఇచ్చింది. కరోనా ఉన్నప్పటి నుంచే మేము దూరం అయ్యాం. మళ్ళీ ఇప్పుడు 5 సంవత్సరాలు మీ తోటినే స్టార్ట్ చేసినాము. మీ సహకారం ఎప్పుడు మాకు ఉండాలి, ఎప్పుడు మీ తోడు మేము ఉంటాము. బ్లడ్ ఇవ్వడం మూలాన ఒక్క వ్యక్తి ఒక బ్లడ్ ఇచ్చేది 3 పేషెంట్లకు ఉపయోగపడుతుందండి. మనకు రెడ్ సెల్స్ కానీ, వైట్ సెల్స్ కానీ, ఆర్డీపీ 4 భాగాలు విభజిస్తాం. 4 రకాల పేషెంట్లకు ఉపయోగపడుతుంది. ఒక దానంతో మీరు ఇచ్చే ఒక దానంతో 4 రక్షిస్తున్నారు. మీరు చేసే చాలా గొప్పది. ఏదైతే అన్నం పెట్టడము, చదువు పెట్టడం, దానికి మించిన రక్తదానం ఇచ్చి ప్రాణాన్ని కాపాడడం. ఒక తల్లికి బిడ్డని ఇస్తా ఉంది. మీరు ఇచ్చేది కూడా ఒక బిడ్డను కాపాడే వ్యక్తులుగా మీరున్నారు. మీరు చేసేది గొప్ప సహాయానికి ఎప్పుడు మేము రుణపడి ఉంటామని మీకు సహకారం. నాకు ఇక్కడ మీకు పరిచయం చేసింది బాపురెడ్డి గారు, లయన్స్ క్లబ్ బాపురెడ్డి గారు. మాకు ఈ యూత్ అంతా ఆపరేషన్కి ఈక్వల్ గా ఉండేట్టు చేశారు. వాళ్ళ కూడా కృతజ్ఞత తెలియజేస్తుంది. నమస్కారం. మిత్రులు కూడా ఈరోజు మిరుదొడ్డి గ్రామంలో నైపుణ్య యూత్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో రమేష్ గారు, ఐలయ్య గారు ఇక్కడ బ్లడ్ డొనేషన్ క్యాంపు ఏర్పాటు చేయడం జరిగింది. మెదక్ ప్రాంతానికి సంబంధించినటువంటి జనని వాలంటరీ బ్లడ్ బ్యాంక్ సంస్థ వారు ఈరోజు ఇక్కడికి వచ్చి బ్లడ్ కలెక్షన్స్ చేయడం జరిగింది. నిజంగా ఇది ప్రతి ఒక్కరూ చేయాల్సినటువంటి పని. మిరుదొడ్డి మండలంలో ఉన్నటువంటి యువకులు ఇట్లాంటి సేవా కార్యక్రమాల్లో చాలా ముందుండి గత ఎన్నో సంవత్సరాలుగా సేవలు అందిస్తూ ఉన్నారు. ఇంతకుముందు లక్ష్మీ మేడం చెప్పినట్టుగా ఒక వ్యక్తి రక్తదానం చేస్తే ఒక 4 జీవితాలు నిలబడతాయి. ఇది చాలా విలువైంది. భగవంతుడు జన్మనిస్తే ఈ రక్తదాత పునర్జన్మనిచ్చినట్టుగా. మనం ఏ దానం చేసినా కూడా వాడు బ్రతుకున్నప్పుడే మనకు ఉపయోగపడుతుంది. కానీ రక్తదానం చేసేటువంటి ఈ రక్తదాతలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు చేసేటువంటి ఈ రక్తదానం వాళ్ళ జీవితాన్ని నిలబెడుతుంది. కాబట్టి ఇది అన్నిటికంటే గొప్ప విషయం.